ఇక మొదలెడదామా? మన రైతు సోదరులందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అలాగే మనం కొద్దిగా ఉగాది శుభాకాంక్షలు. మన రైతుల పండుగ కూడా అయింది. అలాగే మన రంజాన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనమైతే ఈరోజు ఈ దీనికోసమే స్పెషల్గా వీడియో అయితే పెడదాం అనుకున్నాం అనమాట. కుర్రాడి ఇడికి తెలీదు, పెద్ద నువ్వన్నా చెప్పి దొప్పించుకోవద్దు. సో అందరూ జనవరి 1ని కొత్త పండగగా ఏమో స్వాగతిస్తారు, కానీ మన తెలుగు వాళ్ళకి ఉగాది కొత్త పండుగ అనేది మటుకు పెద్దగా రెస్పాన్స్ తక్కువగా ఉంది. సో ఎందుకనో ఏమో మరి ఉగాదిని కూడా మన వాళ్ళు స్టాప్ చేసేశారు. మెయిన్గా జనవరి 1ని తీసేసుకొని ఇంగ్లీష్ వాళ్ళ పండుగను అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే మనం మన షుగర్లెస్ వరలోకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు షుగర్లెస్ ఎంత కాస్ట్ పోతుంది ఏంది, కేఎన్ఎం ఎంత కాస్ట్ పోతుంది ఏంది, పొదులు ఎంత కాస్ట్ పోతుంది అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు అయితే మనం అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్గా మనం మన కైల్లో కూర్చున్నాం. సో మన కైల్లో నీళ్లు ఉన్నాయా లేదా, ఇంకెన్ని డేస్కి మనం ఊరికొద్దాం అనుకుంటున్నాం ఏంటి, ఫస్ట్ ఈ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనమైతే వాటర్ అయితే ఆపేస్తున్నాం అనమాట. చూడండి, ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. వాటర్ అయితే ఆపేసాం. ఇంకా మామూలుగా తడిచెమ్మ అనేది ఆడతా అయితే రావాలి మనకి. సో దానికని మనం అయితే ఆపేసాం. ప్రజెంట్ మన ఒడ్లు కూడా అన్ని ఎర్ర గింజలకైతే పడిపోయి ఉన్నాయన్నమాట. సో అక్కడక్కడ ఇంకా ఇది వస్తూనే ఉంటుంది కాబట్టి సో అక్కడక్కడ ఇంకా పచ్చగా ఉన్నాయి. అవి ఎట్లాగో నీకు ఇంకా తిరగబారేస్తాయి అనే ఒక ఉద్దేశంతో మనమైతే నీళ్ళు అయితే ఫుల్గా ఆపేసి మడవలు కూడా ఎక్కడెక్కడైతే తీసేస్తున్నాం అనమాట. సో ఇంకా మడవలకు కూడా నీళ్లు ఎక్కకుండా ఆగిపోయి అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. మనం తీసిన దానికి ఇంకా ఎక్కట్లే దొడ్డి ఈ విధంగా అయితే ఆగిపోయి అయితే ఉన్నాయి మనకి. సో ఇది మన యొక్క షుగర్లెస్. మనమైతే ఇప్పుడు వచ్చే ఆదివారం కాక నెక్స్ట్ ఆదివారం అయితే మనమైతే మన షుగర్లెస్ వరిని అయితే కోద్దామని అయితే అనుకుంటున్నాం అన్నమాట. సో ప్రజెంట్ మన పైరు కూడా ఆల్మోస్ట్ ఎర్రగింజ అయితే పడిపోయి ఉంది. ఇంక నీకు మన ఇది కూడా కానీ మన ఆకులు కూడా బాగా ఎర్రగా పడిపోతే మనకి ఒడ్ల గింజలు పోకుండా అయితే కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అక్కడక్కడ కూడా ఎర్రబడిపోయి ఉంది, కానీ నీళ్ళున్న కాడ నీకు బాగా పచ్చగా ఉంది కాబట్టి మనమైతే ఫుల్గా నీళ్ళు అయితే తీసేస్తున్నాం. అయితే ఒక ఎత్తు అయితే మనకు ఈ అమెరికా, ఇరాను, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల మన ఒడ్లు అనేది పెద్దగా కాస్ట్ బాక కూడా రైతులు ఆల్రెడీ అల్లాడుతున్నారని మనం పేపర్లో అయితే చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారనేసి కూడా మనకైతే పేపర్లో వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మన సైడ్ కోసిన ప్రజెంట్ రేట్లు అయితే మనం మాట్లాడుకుందాం. మనం రీసెంట్గా ఒక 2 days బ్యాక్ 1010 అయితే కోసారు. సో అవైతే 16,000కి మాత్రమే పుట్టి కొన్నాడు. సో 16,000తో పుట్టుకున్నప్పుడు ఇంకా పాలుకి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆత్మహత్యలు ఎందుకు చేసుకోరు అనేది మీరు దాన్ని బట్టి అర్థం అవుద్ది. రీసెంట్గా 20,000 అయితే మన షుగర్లెస్ అయితే అమ్మాయన్నమాట. సో అవి కూడా నీకు ఒక్కో దగ్గర ఒక్కో రేట్లా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకు స్టార్ట్ చేశారు కాబట్టి మన ఊర్లో 20,000కి అయితే కొన్నారు. ఇంకా దాన్ని డే బై డే నాకు తెలిసి ఒక 500, 1000 అయితే సర్దుకుంటా వస్తారని మనకైతే అనిపిస్తుంది. ఫైనల్గా నేను కోసేటప్పటికి రేట్ అయితే నేనైతే 18,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళు అంతకు మించి అయితే అమ్మరనే క్వశ్చన్లో షుగర్లెస్ అయితే ఉంది. సో ఇది ఒక ఎత్తు అయితే ఫైనల్గా మనం కేఎన్ఎం 1638కి వెళ్తే అది సేమ్ 19,000, 20,000 అది కూడా అటు ఇటుగానే ఒక 500 తేడాలో మన షుగర్లెస్ లాగే అమ్ముతున్నారు. కానీ దీన్ని కూడా వీళ్ళు డే బై డే ఒక 500,000 రూపీస్ నిన్ను జాగ్రత్తగా చెంటి పిల్లవాళ్ళగా ఎత్తుకొని తిరగాలేమో. ఎత్తుకోలేనుగా, తిప్పుకుంటాలే. ఓకే మేడం. తగ్గించుకుంటా వచ్చి దీన్ని కూడా ఫైనల్గా అయితే మనకి 18,000 చేస్తారని అయితే మనం అనుకుంటున్నాం. దానికి దీనికి 500 తేడాతో ఒక 17,000 నుంచి కేఎన్ఎం ఉండొచ్చు. షుగర్లెస్ ఒక 18,000 అయితే ఉంటుందని ఒక వారం పై మాట నేను చెప్పేది. సో ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది. వారానికి వాళ్ళు డే బై డే తగ్గించుకుంటా కూడా పోయేదానికి అవకాశం ఉందని మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా మన రైతుల యొక్క ఇబ్బందులు అయితే స్టార్ట్ చేసాం. మనం ఎప్పుడెప్పుడు కోస్తామనే ఒక
ఇదితో ఉన్నాం. సో అదేవిధంగా ఈరోజు మనం కోసిన తర్వాత ఈ విధంగా డిసప్పాయింటింగ్ అవుతాం అనేసి ఎవరో కూడా ఊహించుంటారు. కాకపోతే ఇప్పుడు అందరూ ఆ డిసప్పాయింటింగ్లోకి అయితే పదులు కోసిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. స్టార్టింగే నీకు పదులు 16,000 అమ్మాయి అంటే రంగా అది కనీసం 12,000 13,000 పోదు అనేది కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక పక్క గవర్నమెంట్ ఏమో గిట్టుబాటు ధర లేకుండా అయితే మీరైతే కొనబాకండి దళారులకేమో చెప్తుంది. సో ఎన్ని చెప్పినా దళారులు వస్తాం అనేది మారదు కాబట్టి వాళ్ళైతే వాళ్ళ భాషలోనే మనకి గవర్నమెంట్ అయితే చెప్పొద్ది, కానీ గవర్నమెంట్కే మీరు రమ్మండి అని చెప్పేసి సింపుల్గా చెప్పి అయితే వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు రైతు అనేవాడు భయపడి ఎంతో కొంతకు తీసుకోయా మేము అక్కడ ఇక్కడ అప్పులు ఉన్నాం అనేసి అయితే మన రైతులు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది మన షుగర్లెస్ యొక్క KNM పదుల యొక్క ధరలు అనమాట. సో ఇది మన యొక్క స్టేటస్. మనమైతే నెక్స్ట్ సండే కాకుండా వచ్చే నెక్స్ట్ అయితే మనం కూసేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో ఇది మన షుగర్లెస్ యొక్క స్టేటస్. అందరికీ జై జవాన్ జై కిసాన్. మీరైతే బిడ్డ శిరీష్.